తెలుసున్నప్పుడు నువ్వు నాకు దొరికావు జ్యోతమ్మ. అప్పటి నుంచి పిల్లలు లేని మేము నిన్ను కన్న బిడ్డలా పెంచుకుంటున్నావమ్మా. బాగా డబ్బున్న భార్యాభర్తలు నువ్వు, నీతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంది. నువ్వు మా కూతురు కాదు అన్న విషయం నీకు తెలుస్తుందేమోనని నువ్వు మాకెక్కడ దూరం అయిపోతావన్న భయంతోనే ఈనాళ్ళు ఈ విషయం నీకు చెప్పలేకపోయావు జ్యోతమ్మా. అమ్మా, ఇన్నాళ్ళు నేను ఈ బస్తీని, ప్రపంచం, ఈ అమ్మా నాన్నలే సర్వస్వమని బతికాను. కానీ నాకంటూ ఇంకొక ప్రపంచం ఉందని, నన్ను కన్నా అమ్మా నాన్న వేరే ఉన్నారని ఇప్పుడే తెలిసింది. 16 ఏళ్ళు నేను మా వాళ్ళకి దూరంగా ఉన్నాను. గతం మర్చిపోయి హాయిగా ఉన్నాను. ఇప్పుడు నిజం తెలిసాక ఏదో బాధ. కన్న వాళ్ళు ఎవరు అన్న ఆందోళన. నా కన్న వాళ్ళు ఎవరు తల్లి? నా చెల్లెలితో సహా వాళ్ళెక్కడున్నారు? నన్ను దూరం చేసుకొని వాళ్ళెంత బాధపడుతున్నారు. త్వరగా వాళ్ళ నేను కలిసి అదృష్టాన్ని కలిగించు. రేపటిదాకా ఎందుకక్క? ఇప్పుడే ఇంటికి వచ్చేసారు. హలో సార్. హలో మేడం. హలో. హాయ్ రాజీవ్, నీకు 100 years. ఎప్పుడే మా శ్రావ్య నీ గురించి చెప్తోంది. రారా కూర్చో. ఏం తీసుకుంటావు నువ్వు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? శృతి, కూల్ డ్రింక్స్ తీసుకురాపో. శ్రావ్య, అవేమొద్దు. రాజీవ్, మా బేబీనే కాదు, నేను కూడా చెప్తున్నాను. మా వెడ్డింగ్ యానివర్సరీకి నువ్వు మీ ఫ్యామిలీ తప్పకుండా రావాలి. ష్యూర్ సార్. ఇంతకీ బస్తీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుంది సార్. వెరీ సూన్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను. ఎంత త్వరగా అయితే అంత మంచిది. పైనుంచి నాకు ప్రెషర్ ఉంది. తప్పకుండా సార్. అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి. శ్యాము, మనకింకా వర్క్స్ ఉన్నాయి కదా, బయలుదేరదాం. రాజీవ్, ఏంటి సడన్ సర్ప్రైజ్? మా డాడీ పిలవకుండా నీకు నువ్వుగా ఇలా వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకోసం వచ్చాను. రియల్లీ? థ్యాంక్ యూ.
అసలు వచ్చింది జ్యోతి మీద ప్రేమతో అని తెలిస్తే ఈ శ్రావ్యకి పిచ్చి పెట్టినట్టే. అక్క నువ్వు మరీ అంత సంబరపడిపోకు. నీ కోసం అంటే నీ కోసమే అయ్యుండదు, ఇంకేదో అయ్యుంటుంది. బయటపడవు గాని నువ్వు నిజంగా చాలా తెలివిగల దానివి శృతి. థ్యాంక్ యూ. అవునా? నువ్వు నా కోసం రాలేదా రాజీవ్? వీళ్ళ మాటలకేం గాని, రేపు మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ కదా, మీ ఫ్రెండ్స్ని ఎవరెవరిని పిలుస్తున్నావు? క్లోజ్ ఫ్రెండ్స్, నా హార్ట్కి క్లోజ్ అయిన వాళ్ళు, నా వైపు నుంచి డాడీ వైపు నుంచి క్లోజ్ రిలేటివ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే. టోటల్గా క్లోజ్డ్ పార్టీ అన్నమాట. ఎస్. మరి జ్యోతిని పిలవట్లేదా? అనుకున్నా నీకోసం వచ్చా అన్నప్పుడే ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతారనుకున్నా. దాన్ని ఇన్వైట్ చేయమని చెప్పడానికి వచ్చావా నువ్వు? ఎవరిని పిలిచినా దాన్ని మాత్రం అస్సలు పిలవను, అది నా శత్రువు. శ్రావ్య, శత్రువు కలిసినప్పుడు శత్రువుని కూడా మిత్రుడే అంటారు కదా. అక్క ముక్క అర్థం కాలా. అర్థం కాకూడదని అలా చెప్పాడు. అందుకు కాదురా. శ్రావ్య, ప్రతిదానికి జ్యోతిని మీద గొడవ పడుతుంది. అలాగే నీ జోలికి రాకుండా ఉండాలంటే ఇలాంటి ఫంక్షన్కి తనని పిలిస్తేనే కదా నీ రేంజ్ ఏంటో తెలిసేది.